మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మీరందరూ ఈరోజు మా మొదటి కార్యక్రమం మీతోనే ప్రారంభించుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏదైతే 2025 ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి మన అడవుల్ని కానీ న్యాచురల్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా కాపాడుకోవడానికి ఈ సంస్థ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఈరోజు ప్రకృతిని కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో మా కమిటీల్ని ప్రకటించుకుంటున్నాం. దేశవ్యాప్తంగా మా నేషనల్ చైర్మన్ రాహుల్ ద్వివేది గారు ఈ కార్యక్రమాన్ని లీడ్ చేస్తున్నారు. ఆయన సూచనల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈరోజు ప్రకృతిని కాపాడుకోవడానికి నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా అనంతపూర్ జిల్లాకు సంబంధించి మన కరువు ప్రాంతం, అదేవిధంగా మన భూగర్భ జలాలు కావచ్చు, నీరు కావచ్చు, మిగతా న్యాచురల్ రిసోర్సెస్ని కూడా కాపాడుకోవడానికి ఈరోజు అనంతపూర్ జిల్లాలో కూడా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఈ నెల 22వ తేదీన జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఈ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్కి సంబంధించిన పనులు గ్రామ స్థాయిలో వెళ్ళడానికి మేము ఒక జిల్లా బోర్డుని నియమించుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున మనమందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ముఖ్యంగా ఏదైతే మన పంచభూతాలు ఉన్నాయో ఆ పంచభూతాల్ని గాలి, నిప్పు, నీరు, ఆకాశం ఇవన్నీ కూడా కాపాడుకోవడానికి నేచర్ వెల్ఫేర్ పనిచేస్తూ ఉంది. నేచర్ వెల్ఫేర్లో ముఖ్యంగా ఏదైతే గ్రామ స్థాయిలో ఈ ప్రజల్లో కావచ్చు, యువతలో కావచ్చు, పర్యావరణం మీద అవగాహన పెంచి ఈ ప్రకృతిని కాపాడుకునేందుకు, మన అడవుల్ని కాపాడుకునేందుకు, అదేవిధంగా నీటిని కాపాడుకునేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం గ్రామ స్థాయిలో కూడా ఒక 6 నెలల్లో గ్రామ స్థాయిలో కూడా మేమందరం కూడా చేరి గ్రామ స్థాయిలో వాలంటీర్లు కావచ్చు, గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ముందుకు పోతామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జిల్లాలో అడవులు విపరీతంగా ఆక్రమించబడుతున్నాయి. ముఖ్యంగా జిల్లాకు సంబంధించి మనకి రిసోర్సెస్ తక్కువ ఉన్నా కూడా, కరువు జిల్లాలో రిసోర్సెస్ తక్కువ ఉన్నా కూడా దాన్ని కాపాడుకోలేకపోతున్నాం. కొన్ని మండలాల్లో అయితే చాలా మటుకు ఏదైతే ఈ అడవుల్ని కట్ చేసి చెట్లనన్నీ తొలగించేసి పొలాలుగా చేసుకుంటున్నారు. కొంతమంది ఆక్యుపై చేసుకొని తన సొంత స్థలంలాగా వీటిని వ్యవహరించుకుంటున్నారు. ఖచ్చితంగా అటవీ శాఖకు నేచర్ వెల్ఫేర్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దీన్ని ఖచ్చితంగా ఒక నివేదిక ఏర్పరచుకొని మేము జాతీయ స్థాయిలో ఈ సంబంధించిన ఫారెస్ట్రీ మినిస్ట్రీకి త్వరలోనే కంప్లైంట్ చేయబోతున్నాం. అదేవిధంగా అడవుల్లో ఏదైతే ఇసుక దొంగతనం కావచ్చు, చెట్లను తొలగించి కలప కావచ్చు, వీటన్నిటిని కూడా తరలించుకుపోతున్నారు. అదేవిధంగా అటవీ ఏదైతే మన వైల్డ్ లైఫ్కి సంబంధించి ఈ చిరుతపులులు వీటన్ని కూడా చనిపోతున్నాయి నీళ్లు లేక. వాళ్ళ నీరు ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం. ఎందుకు ఎక్కడ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అధికారులు, ఎక్కడ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి చెరువులు మూతపడిపోతున్నాయి. చెరువుల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ చెరువుల్ని మరీ తెరిచి అక్కడ నీరు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు చేర్చి దాంట్లో ప్రజలందరికీ కూడా సాగు భూమి కావచ్చు, సాగుకి ఖచ్చితంగా నీరు అందించాలనే ప్రయత్నం నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చేస్తుంది. వీటన్నిటి మీద నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఒక నివేదిక ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏర్పరచుకొని, జిల్లాలో సమస్యల్ని తెలుసుకొని మేమందరం కూడా కలిసి పనిచేసి జిల్లాలో ఉన్నటువంటి కరువుని పారద్దోలి ఈరోజు జిల్లాలో గ్రీన్ అనంతపూర్గా తీర్చిదిద్దాల ఉద్దేశంతో మేమందరం పనిచేస్తాం. ఖచ్చితంగా ఏదైతే జిల్లాలో జరుగుతున్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ దొంగతనాలు కావచ్చు, మట్టి తవ్వకాలు కావచ్చు, అదేవిధంగా అనేక ఖనిజాలు మనం దొంగతనంగా అక్రమంగా తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం రోజు పేపర్లో చూస్తున్నాం. వీటన్నిటి మీద నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. దీన్ని నివారించడానికి ఖచ్చితంగా మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ జిల్లా ఏదైతే ఈ బోర్డు సంబంధించి ఈరోజు డైరెక్టర్స్ని తర్వాత మిగతా మెంబర్స్ని ఈరోజు అనౌన్స్ చేస్తున్నాం. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ బాడీని మీ అందరి సమక్షంలో అనౌన్స్ చేస్తున్నాం. ముఖ్యంగా డైరెక్టర్స్గా శ్రీమతి కరణం శైలా కుమారి గారు, తిప్పలూరి కొండారెడ్డి గారు, డాక్టర్ పోగుల నాగేంద్ర గారు డైరెక్టర్స్గా ఈ సంస్థ యొక్క జిల్లా డైరెక్టర్స్గా ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా కోఆర్డినేటర్స్గా కురుగుంట మనోహర్ గారు,
వెంకట సాయి అఖిల్ గారు కోఆర్డినేటర్గా పనిచేస్తారు. అదేవిధంగా సభ్యులుగా గంగిరెడ్డి సాయితేజ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ మాలిక్ గారు, యోగి గౌడ్ గారు మెంబర్స్గా వ్యవహరిస్తున్నారు, జిల్లా మెంబర్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా నేషనల్ గ్రీన్ ఎనర్జీ సోలార్కి సంబంధించి ఈ ఎనర్జీకి సంబంధించిన విషయంలో శ్రీ శ్రీకాంత్ గారు అదేవిధంగా అరవింద్ గారు ఈ బాధ్యత నిర్వర్తిస్తారు. అదేవిధంగా నేషనల్ రివర్స్ అండ్ వాటర్ బోర్డుకు సంబంధించి చిత్రకంటి గూగుడువలి గారు అదేవిధంగా తలమర్ల పార్థసారథి గారు వ్యవహరిస్తారు. అదేవిధంగా నేషనల్ క్లైమేట్ అండ్ ఎడ్యుకేషన్ బోర్డుకు సంబంధించి వీరేష్ గారు అదేవిధంగా శివ యాదవ్ గారు ఈ బాధ్యత నిర్వర్తిస్తారు. అదేవిధంగా నేషనల్ ల్యాండ్ వైల్డ్ లైఫ్ బోర్డుకు సంబంధించి శ్రీమతి సాయి శరణ్య గారు ఈ బాధ్యత నిర్వహిస్తారు. అదేవిధంగా నేషనల్ క్లీన్ ఎయిర్ బోర్డ్ ఏదైతే పొల్యూషన్కి సంబంధించి హనుమంత్ గారు, వడ్డే బాలాజీ గారు ఈ బాధ్యత నిర్వహిస్తారని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ జిల్లాలో ఏదైతే మేము బోర్డులు నిర్వహించుకుంటున్నామో దానికి సంబంధించి అభివృద్ధిలో జిల్లా కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మేము కలిసి పనిచేయబోతున్నాం. మీ అందరూ కూడా మీడియా సహకారం కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. మీ సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా జై హింద్, జై భారత్ మాత. థ్యాంక్ యూ.